వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలి అంటూ కూడా అదే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతోంది, ఈ కేసులో ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంట్రీ ఇవ్వబోతుందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయండి అంటూ కూడా అదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం మళ్ళీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి ఈ కేసులో మళ్ళీ సిబిఐ ఎంట్రీ ఉండబోతోందా, అసలు తెర వెనక ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు మేడం? అసలు అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడని ఎవరు చెప్పారు మీకు? సిబిఐ వాళ్ళే అరెస్ట్ చేశాము, స్టేషన్ బెయిల్ ఇచ్చాము అన్నట్లుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎప్పుడన్నా సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చిందా? అవినాష్ రెడ్డి ఎప్పుడన్నా చెప్పాడా? అవినాష్ రెడ్డి చెప్పలేదు కానీ సిబిఐ అయితే ఇచ్చింది కదా మేడం. మేము అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసాము ఆ రోజే. అప్పటికప్పుడు స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారు? అవినాష్ రెడ్డి ఎనిమిదో ముద్దాయి కదా. మరి ఓ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఎన్నో ముద్దాయి? 28, 26, 28. మరి ఆయన్ని 52 రోజులు జైల్లో పెట్టారు. అవినాష్ రెడ్డిని 8వ ముద్దాయిని, పైగా హత్య కేసు ఇది. మరి సాక్షుల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఇది సిబిఐ, అదేమో సిఐడి కదా మేడం. ఇది రాష్ట్రానికి సంబంధించింది, అది కేంద్రానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ. అంటే రాష్ట్రంలో అయితే కఠినంగా ఉంటాయా? కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇప్పుడు సీఎం గారు ఆర్డర్ చేస్తే సిఐడి వాళ్ళు ఓకే నిర్బంధించవచ్చేమో. మరి అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి దేవుని మీద ప్రమాణం చేసి ఈర్ష్యా దేశాలకి రాగద్వేషాలకి అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పాడు కదా. అంటే మరి కక్ష సాధింపులు చేయొచ్చా? ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ అలాగే కదా మేడం ప్రమాణం చేస్తుంది. ప్రమాణం చేస్తున్నారు సరే, దాంట్లో ప్రమాణంలో కనీసం ఇంతన్నా ఆవగించైనా పాటించాలి కదండి. సరే, ఏది ఏమైనా ఇవన్నీ మాట్లాడుకుంటానికి బాగుంటాయి కానీ ప్రజల్లో ఒక మటుకు చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒక నేరం చెయ్యాలి అనుకునేవాడు నేను ఇప్పుడు నేరం చేస్తే ఏమవుతుందో అనే ఒక చెయ్యకూడదు అనే ఒక ఉద్దేశానికి రావటం కన్నా కూడా నా స్థాయిలో నేను చిన్న మోసమే కదా చేసేది, ఈ స్థాయిలో ఈ చిన్న మోసం స్థాయిలో నేను బయటపడిపోగలను అనే ఒక ధీమా ఇచ్చేందుకు, ఓతం ఇచ్చేందుకు ఇలాంటి కేసులు పనికొస్తాయి. అసలు 8వ ముద్దాయిగా ఉన్నవాడికి ఒక్కరోజు కూడా అండర్ ట్రయల్ ఖైదీగా ఉంచరా? ఒక 15 రోజులు అరెస్ట్ చేయొచ్చు కదా, బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు కదా. అంటే 8వ ముద్దాయిగా ఉంటే ఇంత రిలాక్స్డ్గా ఉండొచ్చా? ఎక్కడ అరెస్ట్ చేస్తారోననే కదా హాస్పిటల్ డ్రామా ఆడాడు. సాక్షాత్తు వాళ్ళ అన్నయ్య డీజీపీ తోటి స్టేట్మెంట్ ఇప్పించారు కదా. ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుంది, మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని ఎవరో అనొద్దు, అది నా చేతుల్లో లేదు అని చెప్పించాడు కదా. అందుకే స్టేషన్ బెయిల్ ఇచ్చారు అతనికి. ఊరికి ఇవ్వలా. అతను అన్న అండదండలు అతనికి ఉన్నాయి కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఈ దస్తగిరి వేసిన పిటిషన్ వల్ల జరిగేదేంటి, ప్రపంచానికి తెలిసేదేంటి అంటే తెలియని వాళ్ళకు కూడా అతను 8వ ముద్దాయి, అతను బెయిల్ మీద బయట ఉన్నాడు. అదే రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు. అసలు సిబిఐ ఇంత కూరలు తీసిన పామా? అసలు సిబిఐ అంటే మేము ఏదేదో ఊహించుకున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈయన కనీసం అరెస్ట్ అయ్యాడు. 4 గంటలైనా సిబిఐ కోర్టులో ఉన్నాడు. కోర్టు బెయిల్ తీసుకుని వచ్చాడు బయటికి. అతను బెయిల్ పైన ఉన్నాడు. మరి బెయిల్ పైన ఉండే ఒక నిందితుడికి ఏమేమి హక్కులు ఉంటాయి, ఏమేమి బాధ్యతలు ఉంటాయి?
అంటే అతను దేనికి అనుగుణంగా ఉండవలసి ఉంటుంది సమాజంలో అనేది కూడా ఉంటుందిగా. సాక్షుల్ని భయపెట్టకూడదు, సాక్ష్యాధారాలను తారుమారు చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ కేసుకి సంబంధించి ఎక్కడ మాట్లాడకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అవన్నీ చేయకుండా ఉంటారా? అవన్నీ చేస్తానే ఉంటారు. ఏది ఏమైనా ఇవాళ దస్తగిరి వేసిన పిటిషన్ వల్ల ఒక మేలు ఏంటి అంటే, ప్రపంచానికి అవినాష్ రెడ్డి బెయిల్ పైన ఉన్న నిందితుడు, ఇప్పటిదాకా అసలు నాకేమీ తెలియదు అని చెప్పిన మనిషి ఇవాళ బెయిల్ పైన ఉన్నాడు అనేది ఒక కఠోర వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. కాకపోతే ఇన్నాళ్ళు దాచిపెట్టి కరెక్ట్గా ఎలక్షన్ టైంలోనే బయటికి తీశారు. మరి ఇప్పుడైనా సరే రేపొద్దున అతనే పోటీ చేస్తాడు కడప సీట్కి, అవినాష్ రెడ్డి పోటీ చేస్తాడు. ఈ తాజా కేసు వల్ల అయినా సరే ఏమన్నా ఎలక్షన్ కమిషను అతని పోటీకి అనర్హుడు అంటదా? అదొక ఆశ కూడా ఉండుండొచ్చుగా వాళ్ళకి. ఏమో మనం కూడా అదే అడుగుదాం. అసలు ఇప్పుడు ప్రజల్ని ఓటుని కోరేవాడు ఎంత సరిగా ఉండాలి, ఎంత ఆదర్శవంతంగా ఉండాలి, ఎంత ఎగ్జాంపుల్గా ఉండాలి. అలాంటి వాడు ఒక కేసులో 8వ ముద్దాయి, ఆయన బెయిల్ తీసుకుని బెయిల్ పైన ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకో ధర్మ సందేహం వస్తుంది. 16 కేసుల్లో నిందితుడిగా ఉన్నవాడు, 16 నెలలు జైల్లో ఉన్నవాడు, సీఎం అవగాలేంది, ఒక హత్య కేసులో 8వ ముద్దాయిగా ఉన్నవాడు బెయిల్ పైన ఉంటే తప్పేంటి? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో ఎంతమంది మీద కేసులు లేవు, సాక్షాత్తు ప్రధానమంత్రి మీదే కేసులు ఉన్నాయి అంటూ కూడా వాళ్ళ ప్రస్తావన చేస్తున్నారు. ఇలాంటివి కనుక లేవనెత్తితే అంటే వీళ్ళు పోల్చుకోవాల్సింది ఎవరితోటంటే, కేసులు లేకోకుండా స్వచ్ఛంగా ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే బాగుంటుంది. కేసుల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఏంటి లాభం చెప్పండి? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? కేసులు ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా, కేసులు లేని వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? ఎవరికైనా ఏం చెప్తారు? క్లాస్ రూమ్లో చదువుకునే వాడిని చూపించి వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడో నేర్చుకో అంటారు. అంతేగాని అసలు చదువురాని చూపించి అసలు వాడికి అసలు ఏమీ రావట్లేదు వాడి మీద నువ్వు బెటరే అంటారా? మన రాజకీయాలు అలా ఉన్నాయి మేడం, ఏం చేస్తాం? సరే, ఏది ఏమైనా దస్తగిరి వేసిన పిటిషను ఇవాళ వాతావరణ పరిస్థితులకి సమంజసమైన విషయమే, అంటే అవసరమైన విషయం. వేసిన కేసు పిటిషను సమంజసమైందే, అవసరమైంది కూడా. ప్రజలకి ఎంతో కొంత తెలియాలి. వీళ్ళు చేసేయన్నీ చేసేసి కామ్గా గప్చిప్గా ఎలక్షన్స్లో గెలిచేసి నీతిమంతులుగా చలామణి అవుతున్నారు కదా, దాని మీద కొంచెం ఎంతో కొంత ఊరటగా ఉంది తప్పితే ఇది వేరే కాదు. కాకపోతే సిబిఐ కొంచెం వెన్నుముకున్న సిబిఐగా ఉండాలి, అంతేగాని కేంద్ర ప్రభుత్వం